గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా అయితే ఈ గ్రహణాలు కూడా అలా కనుక్కున్నదే అంటారా? గ్రహణాల విషయానికి వస్తే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నిజానికి గ్రహణాల గురించి ఆలోచించింది మొట్టమొదటి వారు బాబిలోనియా వారు. అంటే ఇవాళ దేన్నైతే మనం ఇరాక్ అంటున్నాము, ఇది మ్యాటర్ ఆఫ్ హిస్టరీ కదా. హిస్టరీ ఆఫ్ సైన్స్ మనం తెలుసుకోవాలి. ఇరాక్లో బాబిలోనియా, సుమేరియన్స్, ఇదంతా కూడా డిఫరెంట్ టైమ్స్లో ఆ ప్రాంతంలో వచ్చిన నాగరికత. అసలు మనం భారతీయ నాగరికత నుంచి అందరూ నేర్చుకుంటున్నారు అని అందరూ అంటుంటే తప్పండి. దానికంటే ఇంకా ముందు అవతల వాళ్ళే ఉన్నారని మీరు అంటారు. తప్పండి. అది ఒక నాగరికత ఇంకొకరికి నేర్పించింది అంటము జాత్యాహంకారం లాంటి సాంస్కృతిక అహంకారం. తప్పు అది. ప్రపంచమంతా కూడా ఎప్పుడూ కూడా వేరే వారి నుంచి నేర్చుకున్నది. మై కల్చర్ ఈజ్ ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఓపెన్ టు వాట్? Open to impose my culture on you? No. Open to all influences, good or bad, and able to deal with the good and retain it, deal with the bad and reject it. Cultural interplay ఏదైతే ఉందో ప్రపంచ నాగరికత ఎప్పుడూ కూడా has been intertwined one with the other. ఇప్పుడు అంకెలు లెక్క పెట్టడం, న్యూమరల్స్ మనవే, ఏది 1 2 3 4 రాయటము. కానీ అసలు నంబర్లు అన్నదే ఊహించినది చాలా కాలం వరకు సుమేరియన్లు మొదలుపెట్టారు అని అంటారు. కౌంటింగ్ సిస్టమ్స్, అది కూడా తప్పు. నిజానికి నేను టీవీ ప్రోగ్రామ్ ఒకటి చేశాను, 30 ఎపిసోడ్స్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని 10 టీవీలో ప్రోగ్రామ్ అది. దాంట్లో ఐ షోడ్ ఇట్. 80,000 సంవత్సరాల సుమేరియన్లు, అకేడియన్లు, బాబిలోనియన్లు, లేకపోతే ఇండియాలో ఉన్న సివిలైజేషన్స్, ఇవన్నీ కూడా ఎంత కష్టపడి ఎంత వెనక్కి నొక్కినా కూడా 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు అవి ఇన్ ద పాస్ట్. 80,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా, సదర్న్ ఆఫ్రికాలో బెబూన్స్ అనే వానరాలు, కోతి జాతి అనొచ్చు, బెబూన్ బోన్ పైన గీతలు గీసున్నాయి. అప్పుడు కాగితం లేదు, క్లే పైన రాయటం కూడా రాదనుకుంటా. బొమిక, జంతువు యొక్క బొమిక పైన గీతలు గీసున్నాయి. అండ్ ఇట్ వాస్ ట్రేస్ టు 80,000 years బిఫోర్ నౌ. ఆ గీతలు ఏమిటి అని అంటే, ఏ గీత అయినా అవ్వచ్చు కదా, దెబ్బ తగిలితే గీత పడి ఉండొచ్చు జంతువుకి. చూస్తే దేర్ వాజ్ ఎ ప్యాటర్న్. ఎటువంటి ప్యాటర్న్ అంటే, ఒకటి ఉంది, తర్వాత 2 గీతలు ఉన్నాయి, తర్వాత 4 గీతలు ఉన్నాయి, తర్వాత 8 గీతలు ఉన్నాయి. అంటే లెక్కల టేబుల్ తెలిసింది వాళ్ళకి. 1కి 2 అయింది, 2కి 4 అయింది, 4కి 8 అయింది. మల్టిప్లికేషన్ టేబుల్స్ 80,000 ఏళ్ల క్రితం చెక్కబడింది. భారతదేశంలో కాదు, ఇరాక్లో కాదు, బాబిలోనియన్లు కాదు, సుమేరియన్లు కాదు, ఎకేడియన్లు కాదు, సౌత్ ఆఫ్రికాలో. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి ఎక్కడి నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. మొన్నటిదాకా ఏమనుకున్నారు, ఫ్రాన్స్లో లాస్కో గుహల్లో, అట్లాగే స్పెయిన్లో ఎర్లియస్ట్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి అని అనుకున్నారు. వాటిని ట్రేస్ చేస్తే 30,000 సంవత్సరాల క్రితం గీసిన అద్భుతమైన బొమ్మలు. అసలు చూడండి ఒకసారి, బిగ్ క్వశ్చన్ ఎపిసోడ్లోనే చూడండి, లేకపోతే తెలుగులో కావాలి అనుకుంటే, లేదంటే జనరల్ సెర్చ్ చేయండి. ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయండి. స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ 30,000 సంవత్సరాల క్రితం గీశారండి. అప్పుడు చేస్తున్న వేటల దగ్గర నుంచి ఒక పెయింటింగ్ ఉంటుందండి స్పెయిన్లో, యానిమేషన్ పెయింటింగ్ లాగా ఉంటుందండి అది. అంటే ఒక జంతువు పరిగెడుతున్నప్పుడు దాని కాళ్ళు వెనక్కి వెళ్ళటము, ముందుకు రావటము, మల్టిపుల్ పెయింటింగ్స్ ఆఫ్ ద సేమ్ యానిమల్, దాని కాళ్ళు మట్టుకు మోషన్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇట్లాంటివి చూసి పికాసో ఆధునికత నేను కనిపెట్టానని అనుకున్నాను, 30,000 సంవత్సరాల క్రితం వాళ్ళే కనిపెట్టారు అని పికాసో తలంచుకుని చెప్పాడు. అప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్గా ఉండటం ఆయన. అయితే గ్రహణం విషయంలో బట్ ఐ వాంట్ టు టేక్ యూ టు దిస్ పెయింటింగ్స్.
సో ఇదంతా కూడా యూరోప్లో చేశారు, యూరోప్లోనే పొడి చేశారని అందరూ అనుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఏం తేలిందంటే అంతకంటే 10 నుంచి 13,000 సంవత్సరాలకు పూర్వమే ఇండోనేషియాలో ఇంతకంటే ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నాయి అని. ఓకే. సో మానవ జాతి చరిత్ర రీసెర్చ్తో వెనక్కి వెళ్తుంది. సో ఒక దేశంలో మొదలైందని చెప్పటానికి మీరు ఇదంతా చెప్పారు. దేర్ ఈజ్ నో క్లియర్ ప్రూఫ్ ఫర్ దాట్. ఇంకొకటి లెక్క పెట్టటాలు మేమే అందరికీ నేర్పించామన్న దానికి న్యూ నాలెడ్జ్ ఈస్ టెల్లింగ్ అస్ ఇట్ ఈస్ నాట్ అస్, ఇట్ ఈస్ నాట్ ద సుమేరియన్స్, ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. సో కొంచెం మనం కాస్త వినయంగా ఈ కల్చరల్ అరోగెన్స్ లేకుండా, అవును ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మల్టిపుల్ అండ్ మోర్ ఏన్షియంట్ దాన్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్ అవర్ కంట్రీ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో నామోషి ఉండకూడదండి. చేసింది మనిషేగా. అవును కదా. ఈజిప్ట్లో పుట్టిన మనిషి కాదా? వాడు నావాడు కాదా? మానవజాతి తల్లినే ఆఫ్రికాలో పుట్టింది, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదా? మీరు ఇంకా దేశం విడిచి ఎక్కడో అంటున్నారు. మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి ఒకే భాషలో నువ్వా నేనని కొట్లాట్లు వచ్చేసాయి, విడిపోయి కూడా వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు కుల రాజకీయాలు వచ్చేసాయి, ఇప్పుడు కులపరంగా సపరేట్ అయిపోతున్నారు. అందుకనే మనం వాస్తవాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నేను ఐ మీన్ ఇట్. జాత్యాహంకారం ఎంత డేంజరో సాంస్కృతిక అహంకారం కూడా అటువంటిదే. ఈ ప్రపంచానికంతా పాఠాలు నేనే నేర్పిస్తానని ఏ దేశం చెప్పినా అది తప్పు. ఎందుకంటే అందరి నుండి నేర్చుకుంటే వచ్చిన ప్రపంచ నాగరికత మనకి ఇవాళ ఉంది. ఇకపోతే మీరు అడిగిన గ్రహణాల విషయం, ఇప్పటి వరకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గ్రహణాలని క్యాల్కులేట్ చేసింది మొట్టమొదటిసారి బాబిలోనియన్లు. ఓకే. మనం కాదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. గ్రహణాలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్నది ఒక ప్రకృతిలో ఒక లయ ఉంటుంది. ఈ లయని మనం ట్రాక్ చేయగలము. ట్రాక్ చేసినప్పుడు ప్యాటర్న్ మనకి తెలిసిపోతుంది. ఇన్ని వేల రోజులకి ఈ మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అన్నది రిపీట్ అవుతుంది.